హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా చేస్తున్నాను. ముందుగా చికెన్ కడుక్కొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో మన మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని తర్వాత దాంట్లోనే కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే మన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడే వేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. దాని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని దాంట్లోనే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 to 20 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇలా వాటర్ అనేది పైకి వస్తుంది. తర్వాత కలుపుకొని ఇలా మంచిగా అయిన తర్వాత కలిపి దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. అది వాటర్ క్లిప్ మిస్ అయింది. సో కొన్ని మీకు కావాల్సినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కలుపుకొని చికెన్ మసాలా వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, ఎండు కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని తర్వాత మూత తీసుకొని దాంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సింపుల్గా టేస్టీగా చేసుకోండి. ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.